తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తూ ఉంది. అలాగే షష్ఠ స్థానంలో శుక్ర సంచారం, సప్తమ స్థానంలో కుజుని సంచారం, అష్టమ స్థానంలో రవి బుధుల సంచారం, దశమ స్థానంలో శని యొక్క సంచారం, ఏకాదశ స్థానంలో రాహు సంచారం, ఏ స్థానంలో గురు సంచారం. ఒక ఒక విధంగా చెప్పాలంటే వీరికి ఈ వారం అంతా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు. కొన్ని ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అలాగే ఇతరులకు ఇచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో మరలా తిరిగి వచ్చుట కష్టదాయకంగా ఉండగలదు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు వీరికి లోపించగలవు. వారితో విరోధాలు, మాట తేడాలు పడేటువంటి అవకాశాలు కలవు. వృత్తి వ్యాపారాదుల పరంగా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాటిలో అపవాదులు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం కలదు. ముఖ్యంగా వీరికి గురువులు పెద్దలతోటి మాట తేడాలు, అలాగే వారితోటి కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా ఉండను. వారం ప్రారంభంలో కూడా బాగుంది. అలాగే వారం మధ్యలో కూడా వృత్తి వ్యాపారాదుల పరంగా బాగుంది. వారం చివరిలో మాత్రం వీరికి శుభమూలక లేక శుభ కార్యక్రమాల యందు ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. ముఖ్యంగా గృహంలో వాహన మూలకమైనటువంటి సమస్యలు, అంటే వాహనాలు రిపేర్లు రావడం కానీ, వాటికి సంబంధించినటువంటి ఖర్చులు అవ్వడం కానీ ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రభుత్వ వ్యవహారాలు కొంత ప్రతికూలంగా ఉండగలవు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం, రామరక్ష స్తోత్ర పారాయణం, అలాగే గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం వంటివి చేసుకోవడం మంచిది.